సూర్యవంశం నుండి కురువంశం వరకు ధర్మప్రయాణం. చాలా కాలం క్రితం సూర్యవంశం అనే గొప్ప రాజవంశం ఉండేది. దీనికి ఇక్ష్వాకు వంశం అని కూడా పేరు. ఈ వంశంలో సాగర మహారాజు అనే గొప్ప చక్రవర్తి ఉండేవారు. ఆయన అశ్వమేధ యాగం చేసినప్పుడు ఆ యాగ అశ్వం తప్పిపోయింది. తన 60,000 మంది కుమారులతో కలిసి ఆయన ఆ గుర్రాన్ని వెతికారు. మన వంశ గౌరవాన్ని కాపాడటమంటే ఇచ్చిన మాటను, చేస్తున్న పనిని పూర్తి చేయడమేనని ఆయన నమ్మేవారు. సాగర మహారాజు వారసుడైన భగీరథుడు తన పూర్వీకులకు పుణ్యలోకాలు కలగాలని కఠినమైన తపస్సు చేశాడు. ఆకాశంలో ఉన్న గంగానదిని భూమికి తీసుకురావడానికి ఆయన పడిన శ్రమ అసాధారణం. భగీరథుని పట్టుదల వల్లే గంగమ్మ భూమికి వచ్చింది. అందుకే ఏదైనా పనిని పట్టుదలతో సాధించడాన్ని భగీరథ ప్రయత్నం అంటారు. భగీరథుని తర్వాత రఘుమహారాజు పాలించారు. ఆయన ఎంతటి వీరుడో అంతటి దయాగుణమున్నవాడు. తన వద్ద ఉన్న సంపదనంతా దానం చేసి వంశగౌరవాన్ని పెంచాడు. ఆయన పేరు మీదుగానే ఈ వంశానికి రఘువంశం అని పేరు వచ్చింది. ధర్మం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడాలని ఆయన నిరూపించారు. ఈ గొప్ప రఘువంశంలోనే శ్రీరామచంద్రుడు జన్మించారు. తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్లిన ధీరుడు ఆయన. రామో విగ్రహవాన్ ధర్మః అంటే రాముడే నడయాడే ధర్మం అని అర్థం. కష్టకాలంలో కూడా అబద్ధం చెప్పకూడదని, ధర్మాన్ని వదలకూడదని రాముడు మనకు నేర్పారు. కాలక్రమేణా కథ కురువంశానికి చేరుకుంది. హస్తినాపులానికి శాంతను మహారాజు రాజుగా ఉండేవారు. ఒకరోజు ఆయన నదీతీరంలో అందమైన గంగాదేవిని చూశారు. వారిద్దరికీ దేవవ్రతుడు అనే కుమారుడు జన్మించాడు. శాంతనుడు తన వంశాన్ని ఎంతో ప్రేమతో ధర్మబద్ధంగా పాలించేవారు. గంగాదేవి తన కుమారుడైన దేవవ్రతుణ్ణి తీసుకుని వెళ్లి అతనికి సకల విద్యలు నేర్పించింది. దేవవ్రతుడు గొప్ప వీరుడిగా విలువిద్యలో మేటిగా పెరిగాడు. కొన్నేళ్ల తర్వాత గంగాదేవి ఆ యువకుణ్ణి తిరిగి తన తండ్రి అయిన శాంతను మహారాజుకు అప్పగించింది. తండ్రి తన కుమారుణ్ణి చూసి ఎంతో గర్వపడ్డారు. శాంతనుడు సత్యవతిని వివాహం చేసుకోవాలనుకున్నారు. కాని ఆమె తండ్రి ఒక నిబంధన పెట్టారు. అప్పుడు దేవవ్రతుడు తన తండ్రి సంతోషం కోసం ఒక భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు. తను ఎప్పటికీ పెళ్లి చేసుకోనని, సింహాసనాన్ని అధిష్ఠించనని మాట ఇచ్చాడు. ఆ కఠినమైన ప్రతిజ్ఞ వల్లే ఆయనకు భీష్ముడు అనే పేరు వచ్చింది. భీష్ముని తర్వాతి తరంలో ధృతరాష్ట్రుడు, పాండురాజు జన్మించారు. ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు కావడం వల్ల పాండురాజు రాజ్యపాలన చేశారు. ధృతరాష్ట్రుని కుమారులను కౌరవులు అని, పాండురాజు కుమారులను పాండవులు అని పిలుస్తారు. వీరిద్దరి మధ్యే మహాభారత కథ మొదలవుతుంది. పాండవులు 5, కౌరవులు 100 మంది. వీరంతా ద్రోణాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. ఆటల్లో, విద్యల్లో పాండవులు ఎప్పుడూ ముందుండేవారు. ఇది చూసి కౌరవులకు అసూయ కలిగేది. ముఖ్యంగా భీముడి బలాన్ని చూసి దుర్యోధనుడు ఓర్వలేకపోయేవాడు. చిన్నప్పటినుండే వీరి మధ్య పోటీ మొదలైంది. ఈ కథలన్నీ మనకు ఒకటే చెబుతున్నాయి: వంశమేదైనా, కాలమేదైనా ధర్మం తప్పకూడదు. సూర్యవంశపు రాజులు పట్టుదలకు, మాటతప్పని నైజానికి నిదర్శనం. కురువంశపు భీష్ముడు త్యాగానికి గుర్తు. మన వంశ గౌరవాన్ని కాపాడటమంటే మంచి దారిలో నడవడమే. ధర్మం ఎక్కడ ఉంటే విజయం అక్కడ ఉంటుంది.